3 రోజులుగా తెలంగాణను వానలు వణికిస్తున్నాయి. పగలు ముసురు, రాత్రి వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ సహా చాలా జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలతో ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. ముసురు వీడకపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతోన్న పరిస్థితి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ మత్తడి పోస్తుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. వానలతో అతలాకుతలమవుతున్న ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోతకు గురవుతున్న కరకట్టను పరిశీలించారు. అలాగే కలెక్టర్, ఎస్పీ, వేర్వేరు శాఖల అధికారులతో సమీక్ష జరిపి సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. మన స్థాయిలో చేయాల్సినటువంటి అన్ని చేస్తున్నాం, కానీ కొన్ని ఇన్ ఫ్యూచర్లో తీసుకోవాల్సిన కరకట్ట పూర్తిగా తొందరగా నిర్మాణం చేసుకోవడము, కొన్ని లో లెవెల్ ఉన్నటువంటి వంతెనలు హైట్ చేసుకోవడము, బ్రిడ్జిలు నిర్మించుకోవడం, ఇవన్నీ మేము ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చుకున్నాము. కొండాయి లాంటి దగ్గర కూడా ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతానికి వరద పోటెత్తింది. వాటర్ ఫాల్స్ ను సందర్శించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జలపాతంలోకి సందర్శకుల్ని అనుమతించొద్దని అధికారులకు సూచించారు.